ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, గేమ్ చేంజర్ టైలర్లో ఒక డైలాగ్ ఉంది, ఆకలితో ఉన్నాడు రా వాడని. నిజంగా శంకర్ గారు ఎంత ఆకలితో ఉన్నారో ఆ టైలర్లో చూపించారు. ఎందుకంటే పాపం ఆయనకి భారతీయ 2 నుండి చాలా ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఈరోజు ఒక గ్లోబల్ స్టార్ లాంటి రామ్ చరణ్ గారితో ఆయన అద్భుతమైన సినిమా తీశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శంకర్ గారు అంటే ఒక చిన్న మెసేజ్తో పాటు భారీ ఫైట్స్, భారీ సాంగ్స్ ఉంటాయి దీంట్లో, అవన్నీ కనబడిపోతున్నాయి. ఎక్కడో ఒక మినిస్టర్కి సమ్ ఐపీఎస్ కలెక్టర్కి గొడవ మధ్య, అంటే ప్రజలు ఎలా నలిగిపోతున్నారు వాళ్ళ పాలిటిక్స్లో అని బాగా చూపించడం జరిగింది టైలర్లోనే కొంచెం షార్ట్లో. అది కాకుండా లుంగిలో హెలికాప్టర్ మీద మనకు అప్పట్లో ఇంద్రాలో దిగుతూనే చిరంజీవి గారు అప్పుడే గూస్ బంప్స్ అందరూ గంతులేశారు. ఇప్పుడు 4K 3Dలో చూపిస్తున్నారు కాబట్టి ఆ పంచెలో ఆ కత్తి పట్టుకొని ఎలా ఉండబోతున్నారు రామ్ చరణ్ గారు అద్భుత్ అని అనిపించుకోవచ్చు. ఇంకా సాంగ్స్ మనకు కామెడీ వైజ్గా చూసుకుంటే బ్రహ్మానందం గారు చాలా రోజులు కనపడ్డారు, సునీల్ గారు ఉన్నారు, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, అంజలి గారు కూడా కనపడలే. భారీ తారాగణంతో పాటు భారీ సెట్స్, భారీ ఫైట్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ సంక్రాంతికి నిజంగా విజువల్ ఎఫెక్ట్తో రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ కంపల్సరీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. తమిళనాడులో కూడా 100 కోట్లు కొట్టబోయే ఏకైక మొదటి తెలుగు సినిమాగా గేమ్ చేంజర్ వస్తుందేమో అనుకుంటున్నాను అండి.